చదువు వ్యాపారం కాదంటోంది సుప్రీంకోర్టు. స్కూళ్ల నిర్వహణ ఖర్చులను మాత్రమే ఫీజులుగా తీసుకోవాలని చెప్పింది. కానీ పక్కా బిజినెస్సే అంటున్నాయి కార్పొరేట్ విద్యా సంస్థలు. ఎంత కష్టమైనా సరే పిల్లలకు మంచి చదువు చెప్పించాలనుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ బలహీనతే కార్పొరేట్ స్కూళ్ల పెట్టుబడిగా మారింది. చెప్పిందే ఫీజు, అడిగిందే డొనేషన్, బేరాలుండవు. గట్టిగా అడిగితే సీటే ఉండదు. వన్ వే అంతా. వింటేనే కళ్ళు తిరిగే స్థాయిలో నర్సరీ నుంచి వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. స్కూలు చదువంటే ప్రైవేటు, కార్పొరేట్ చదువులు మాత్రమే అన్నట్టుగా మారిపోయింది. వాటిల్లో చదివితేనే మేధావులవుతారన్న భ్రమల్లో తల్లిదండ్రుల్ని నెట్టేశారు. దీనికి తోడు సర్కారు స్కూళ్లలో మంచి చదువుకు అవకాశమున్నా సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వాలే భ్రష్టు పట్టిస్తూ వచ్చాయి. దీంతో నిరుపేద కుటుంబాలు తప్ప ఎవరూ సర్కారు స్కూళ్లకు పంపాలనే ఆలోచనే పెట్టుకోవడం లేదు. చివరికి అవే బడుల్లో పాఠాలు చెప్పే టీచర్లు కూడా వాళ్ల పిల్లల్ని పంపని పరిస్థితి. ప్రభుత్వాల తీరే కార్పొరేట్ స్కూళ్లకు పెద్ద సపోర్టుగా మారింది. ఫీజులపై రూల్స్ ఎన్నున్నా పట్టించుకోని అసమర్థత స్కూళ్ల యాజమాన్యాలకు ఇష్టారాజ్యంగా మారింది. సర్కారు బళ్ల దుస్థితి వల్ల తల్లిదండ్రులు కూడా గత్యంతరం లేకుండా వీటికే పంపాలనుకుంటున్నారు. ఎంత కష్టమైనా అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. ఏ వ్యాపారంలో అయినా రేటు నిర్ణయించడానికి ఒక పద్ధతి ఉంటుంది. లాభాలకు ఒక పర్సెంటేజ్ ఉంటుంది. గిరాకీని బట్టి అది పెరుగుతూ ఉంటుంది. కానీ చదువు వ్యాపారానిది ఆల్ టైమ్ గిరాకీ. ఫీజు ఇంత ఉండాలని రూల్స్ ఉన్నా అడిగేవాడు లేడు. ఎంత పెంచాలో ఒక పద్ధతున్నా ఎంత పెంచినా ప్రశ్నించేవాడు లేడు. ఇంత ఫీజు ఎందుకు అని అడిగే అవకాశం పేరెంట్స్కు లేదు. రకరకాల పేర్లతో డబ్బు ఈజీగా సంపాదించుకునే మార్గంగా కార్పొరేట్ చదువు మారిపోయింది. దీనికి ప్రభుత్వం తీరు కూడా పరోక్షంగా సహకరిస్తోందన్న విమర్శలున్నాయి. ఒక పద్ధతి లేకుండా పెంచుతున్న ఫీజులతో తల్లిదండ్రులకు మోయలేని భారంగా మారింది. అసలు ఎందుకు పెంచుతున్నారో, ఏ ప్రాతిపదికన పెంచుతున్నారో కూడా చెప్పరు. పెరిగిన ఫీజులు చెల్లించాలని ఒక మెసేజ్ గానీ ఒక ఫోన్ కాల్ గానీ వస్తుంది. వారు చెప్పిన గడువులోగా ఫీజు కట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేకపోతే పిల్లలకు పనిష్మెంట్లుంటాయి. తోటి పిల్లల ముందు అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల్ని కిడ్నాప్ చేసి డబ్బులడిగే దందాకు కార్పొరేట్ ఫీజుల దందాకు పెద్ద తేడా లేదు. కాదు కూడదంటే మరో స్కూల్లో సీటు దొరకడం కష్టం. దొరికినా అక్కడ అదే బాధుడు. టైం బాలేకపోతే ఇంకా ఎక్కువ మోతే మోగొచ్చు. స్కూలు ఫీజులు పెరిగినంత వేగంగా అడ్డగోలుగా పేరెంట్స్ జీతాలు, సంపాదన పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఫీజులు మాత్రం ప్రపంచంలో ఏ వస్తువు రేటు పెరగనంత వేగంగా పెరుగుతూనే ఉంటాయి. ఇదంతా అనఫీషియల్. ఫీజుల పెంపుపై నోటీస్ బోర్డు గానీ అధికారికంగా గానీ ఎలాంటి మాట ఉండదు. పిల్లల అడ్మిషన్ కన్ఫర్మ్ అయ్యేదాకా అన్నీ కలిపి ఖచ్చితంగా ఎంత కట్టాల్సి వస్తుందో కూడా ఎవరికీ తెలీదు. రకరకాల పేర్లతో అసలు బిల్లు చూశాక అనుకున్న ఫీజుకు కట్టాల్సిన ఫీజు రెట్టింపు ఉన్నా ఆశ్చర్యం లేదు. అడ్మిషన్ అయ్యిందంటే చాలు, పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, యూనిఫామ్, యాక్సెసరీస్ అన్నీ స్కూల్ నుంచే కొని తీరాలి. అవసరం ఉన్నా లేకపోయినా ప్యాకేజీ మొత్తం తీసుకోవాల్సిందే. అన్ని రకాల సామాగ్రిని ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకునే మాఫియా బిజినెస్ సెంటర్స్ లా చాలా కార్పొరేట్ స్కూళ్లు తయారయ్యాయి. ఫీజుల దందా ఎందాకా పోయిందంటే హయ్యర్ ప్రొఫెషనల్ కోర్సుల ఫీజులను మించిపోయాయి. ఇదేం దందా అని ప్రభుత్వం కూడా అడగలేకపోతోంది. అన్నింటికంటే ఘోరమైన విషయాలు ఇంకా ఉన్నాయి. దేశంలో చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు నడిపే పెద్ద కార్పొరేట్ సంస్థ ఢిల్లీలో తీసుకునే ఫీజులకు 3 రెట్లపైనే మన రాష్ట్రంలో వసూలు చేస్తోంది. ఇది దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనంత ఫీజు. రాష్ట్రంలోనూ కార్పొరేట్ స్కూళ్లను బట్టి ఫీజుల్లో భారీగా తేడాలుండటం, అవన్నీ కలిపి 50,000 నుంచి 1,50,000 దాకా ఉంటున్నాయి.
దేశంలోనే అత్యధికంగా కార్పొరేట్ స్కూల్ ఫీజులు మన రాష్ట్రంలోనే ఉన్నాయన్నది నిజం. కానీ దీనిపై అడగాల్సిన ప్రభుత్వం ఏం చేస్తోంది? ఫీజులు నియంత్రిస్తామని మాటలు చెబుతున్న పెద్దలు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు. ఇటు మాటలతో టైంపాస్ చేస్తుంటే చాలా స్కూళ్లు ఇప్పటికే పేరెంట్స్ నుంచి ముక్కు పిండి వేలకు వేలు వసూలు చేస్తున్నాయి. పుణ్యకాలం పూర్తయ్యాక ప్రభుత్వం చేతులెత్తేయడం తప్ప చేసేదేం లేదు. మన యంత్రాంగం చేతగానితనాన్ని వాడుకుంటూ కార్పొరేట్ సంస్థలు ఊహకందని స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నాయి.